శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి అక్టోబర్ 26 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా, గుప్త సమస్యలున్నా 100% పరిష్కారం చూపిస్తారు. మీరు మన గురువుగారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122274443. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఎటువంటి సమస్య ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పను. మన గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందుండారండి. మేము కూడా మాకున్న సమస్యలను ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. మీ సమస్యకు 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు చాలా సున్నితమైనటువంటి, చాలా అంటే విశాలమైన హృదయము, మీలో పేరుకుపోయినటువంటి భారాన్ని మీ ఆత్మ నిరంతరం కూడా తుడిచివేసినటువంటి అంతుచిక్కటువంటి ప్రశ్నలు గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్నటువంటి ఆవేదనను, ఆందోళనను, చెప్పలేనటువంటి సంఘర్షణలను పూర్తిగా అర్థం చేసుకోగలను. కానీ మీ జీవితము ఒక కొదుపు లేనట్లుగా సాఫీగా సాగిపోతున్నటువంటి మీ ప్రయాణంలో ఒక పెను తుఫాన్లో చిక్కున్నట్లుగా మీకు అనిపిస్తుందండి. ఎటు చూసినా కూడా గందరగోళము, ఏమిటో తెలియని అభద్రత భావము, మీ మీద మీకే తెలియని అపనమ్మకము. ఇప్పుడు నేను వేస్తున్నటువంటి అడుగులు సరైనవేనా? నా నిర్ణయాలు నన్ను నా గమ్యాన్ని చేరుస్తాయా? అసలు నా ఆస్తి ఏమిటి అని ప్రశ్నలు మిమ్మల్ని రాత్రింబలు కూడా నిద్రపోనివ్వటం లేదు. మీ ఆలోచనలపై, మీ భావోద్వేగాలపై మీకే పట్టు దొరకటం లేదు కదా. అసలు రేపటి రోజున మీకున్నటువంటి ఎటువంటి ప్రత్యేకమైన స్థానం మీకు ఏర్పడబోతుంది, అలాగే ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి, ఈ గ్రహ సంచారం వల్ల జరగబోయేటువంటి శుభపరిణామాలతో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు, అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయో అనేటువంటి పూర్తి అంశాలను అయితే మనం తెలుసుకుందామండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మీరు అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం, ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలతో, ఆశయాలతో, మానవతా విలువలతో నిండి ఉంటారు. అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండు కుండతో పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు జ్ఞానంతో, సహనంతో, ప్రేమతో నిండినటువంటి ఒక నిండు కుండ లాంటి వారు. ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్న సమాజం గురించి, మీ కుటుంబం సభ్యుల, బంధుమిత్రుల గురించి, మీరు ఇతరుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. మీ ఆలోచన విధానము ఇతరుల కంటే చాలా భిన్నంగా, లోతుగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటుందన్నమాట. పక్క వారి కష్టాలను చూసి తట్టుకోలేరు. వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చలించిపోయేటువంటి సున్నితమైనటువంటి కరుణామయులంటి మనసు మీది. అయితే విధి విచిత్రమైంది ఏమిటంటే అండి, మీ జీవితం చిన్నతనం నుండే పూల పానుపులా ఉండదండి. మీరు ఎప్పుడు కూడా కత్తిమీద సాములాగే ఉంటారు. చాలా వరకు కూడా సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటే చెప్పచ్చండి. చిన్నప్పటి నుంచి కూడా మీరు పేర్చుకున్న బరువు బాధ్యతల వల్ల ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఊహించినటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతూ ఉన్నారు. మీ వయసుకు మించినటువంటి బాధ్యతలను, మీరు కొన్నిసార్లు భరించినటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ వచ్చారు. అయినప్పటికీ ఎన్ని తుఫాన్లు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోలేదన్నమాట. అదే మీ గొప్పతనం. మీలో ఉన్నటువంటి అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా అండి? మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒక్కసారి ఎవరైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసము మీ ప్రాణమైన ఇవ్వడానికి వెనుకడు వేరు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు. వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. ఇక ఈ రాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. వీరి మాటల్లో ఒక అనుచితమైనటువంటి నిజాయితీ, వీరి కళ్ళల్లో ఒక తెలియని లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయండి. వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి, వీరి పరిణతి చెందినటువంటి మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతూ ఉంటారు. అయితే మీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతూ ఉన్నటువంటి ఈ ఇబ్బందులకు, అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభకు మూల కారణము బయట వాళ్ళైతే ఎక్కడో లేరండి. ఎందుకంటే ఇలా చెప్పాల్సి వస్తుందంటే మీలోనే దాగుంది. అంటే మీ గ్రహస్థితిలో దాగుందనమాట.
డబ్బు విలువ తెలియని వాళ్ళకి దాని విలువను ప్రతి పైసా సహా తెలిసే చేస్తాడు భగవంతుడు. కుటుంబ బంధాల విలువను తెలిసేకునేలాగా ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్ళ కట్టినట్లుగా చూపిస్తాడు. మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగినటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు. ఈ దశ మిమ్మల్ని బాధపెట్టడానికైతే కాదండి, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి. మీకెన్ని కష్టాలు వచ్చాయని మాత్రం తెలుసుకోండి. గత కొంతకాలంగా మీరు నిశ్చితంగా గమనిస్తే చేతికి అంది వచ్చినటువంటి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడము, ఊహించినటువంటి వైద్య ఖర్చులు, గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడడము, పొదుపు చేద్దాం అనుకున్న పైసా కూడా మిగలకపోవడము, చేసిన అప్పులు తీర్చలేకపోవడము, ఇచ్చిన అప్పులు తిరగలేకపోవడము, ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణము మీ యొక్క గ్రహస్థితి అండి. మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడని తెలుసుకోండి. డబ్బును ఎలా నిర్వహిస్తున్నాం, దాని విలువ నీకు తెలుసా అని. అందుకే మీరు రేపటి రోజున డబ్బు విషయంలో క్రమశిక్షణతో, జాగ్రత్తతో, ప్రణాళికతో ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టవలసినటువంటి అవసరం అయితే ఉందండి. కాబట్టి ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులు, ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది. అలాగే మీ కుటుంబంలో చూడండి, చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడినా మీ కుటుంబ సభ్యులు, ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ ఉన్నారు. మీ మాట తీరు కఠినంగా ఉందని, మీరు ఎవరిని లెక్క చేయడం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు. ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావం తెలుసుకోండి. కాబట్టి మీ యొక్క గ్రహస్థితిలో మీ మాటలకు బరువును, బాధ్యతలను, పరిణతిని నేర్పిస్తూ ఉంటారు. సూటిగా అంటే మీ మాటలు ఎదుటివారికి మేకుల్లా గుచ్చుకునేలా ఉంటాయన్నమాట. అందుకే మీరు కొంతకాలం మౌనంగా ఉండటం, ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడడం చాలా శ్రేయస్కరం. మాట జారితే తిరిగి తీసుకోలేమనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటారు. అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా మార్చి సలహాదారుడుగా కూడా చేయబోతుంది. ఇక గొప్ప శిక్షణ అంటే ఇది మాత్రమే కాకుండా అండి, మీ సుఖస్థానం ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి అశాంతి, ప్రశాంతత లేకపోవడము, ఏదో తెలియని బాధ మిమ్మల్ని వేధించడము అనేవి జరుగుతూ ఉంటాయి. సహజంగా ఈ రాశివారు గొప్ప మేధావులండి, మానవతావాదులు, తాత్విక దృక్పథం కలిగిన వారు. గ్రహస్థితి ప్రభావం వల్ల వీరిలో ఈ లక్షణాలు మరింత పదును పెడుతున్నారు. కాబట్టి మీరు రేపటి రోజున తప్పకుండా ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాన్ని కూడా నేర్చుకొని మీ జీవితంలో మరింత ఎక్కువగా ఆనందంగా, సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధైర్యంగా మీరు నిలబడాలి. సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దాని మూలాలను అర్థం చేసుకొని పరిష్కరించాలి. ఆత్మవిశ్వాసాన్ని కోరుకోకుండా మీ మీద మీకు నమ్మకం ఉంచి ముందుకు సాగాలి. ప్రతిరోజు క్రమశిక్షణతో కూడినటువంటి గొప్ప జీవనశైలిని అలవర్చుకోవడము, అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండడము చాలా ముఖ్యం. ఆధ్యాత్మికంగా రేపటి రోజున దేవుని ప్రార్థించడం, ముఖ్యంగా శనివారం కాబట్టి ఈరోజు మీరు హనుమాన్ చాలీసా పఠించి, రేపటి రోజున ఆదివారం కాబట్టి చక్కగా నిద్రలేచిన వెంటనే స్నానం చేసిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. అర్ఘ్యం సమర్పించిన ఎక్కడైనా దగ్గరలో శివాలయం ఉంటే, కార్తీక మాసం ఆదివారం కాబట్టి దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకొని, ఎక్కడైనా పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు మీ వంతు సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మన కర్మలు సరిగా ఉంచుకుంటే ఆయన ప్రభావం కూడా శుభప్రదంగా ఉంటుందండి. కాబట్టి భగవంతుని కష్టపడి పనిచేసే వారిని, నిజాయితీకి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. ఈ కాలంలో ఓపిక, సహనం చాలా అవసరము. తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. అనవసరమైనటువంటి వాదనలకు పూర్తిగా దూరంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు రేపటి రోజు నుండి మీకు చాలా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. అద్భుతంగా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా, మీరు రన్ చేయాలనుకుంటున్న ప్రతి పని కూడా విజయవంతంగా, ఆనందభరితంగా ఉండాలని కోరుకుంటున్నామండి. రేపటి రోజు మీరు చక్కగా ఎక్కడైనా సరే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకొని శివుని దర్శనం చేసుకున్నాక మీ వంతు పేదలకు దాన ధర్మం చేయడం మాత్రం మర్చిపోకండి. మరి తెలిసినాక అండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.